రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంట. మళ్ళా ఏంది సుప్రీంకి పోతుంది. ఇక ఈడదేలంతా ఆడ ఏం తెలుతుందో నాకు అర్థం కాలే. జనరల్కు 50%తో ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు అట. శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలట, అంటే పత్రాలు పేపర్లల్లా. ముందుకు వెళ్ళడం తప్ప మార్గం లేని పరిస్థితుల్లో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్. అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ బీసీ రిజర్వేషన్లనే ఎజెండాగా 16న మంత్రివర్గం పెట్టి ఊరికే పంచాయతీ ఎందుకు కానీ విసుకొచ్చింది. గ్రామాలల్లో సర్పంచ్ అభ్యర్థులకు, ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు, లేకపోతే ప్రజలకే విసుకొచ్చింది. ఏమో లేకుంటవే, చట్టబద్ధంగా లేకుంటవే, ఆ పార్టీ పరంగా నన్ను ఇవ్వండి అని ప్రజలే అనుకుంటున్నారు, నాయకులు అనుకుంటున్నారు. మీరేమో చట్టబద్ధంగానే పోవాలి, చట్టబద్ధంగానే వాళ్ళని మీరు పట్టుకున్నారు. అదేమో అయితే లేదు. ప్రజలకు విసుగు చెందిన ఇంకే పని చేయండి. ఊరికే సుప్రీంకోర్టుకు పోయినా ఆడిపోయినా యారాయితోటి నెత్తివాళ్ళ పట్టుకున్నా పలుకుతుంది. కానీ ఊరికే పంచేది ఎందుకు, పార్టీ పరంగా ఇచ్చిపోండి. ఊరికే అంత టైంపాస్ కాదా ఇదంతా. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవోను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి ఇచ్చిందంట. అంటే తీర్పు ఆ కాపీ ఉంటుంది, అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు అనేది ఆ కాపీలో ఉంటుంది పేపర్లలో. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిందట. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలనో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిందట. ఇంత టైంపాసే. సుప్రీంకోర్టుకు పోయినా ఏమవుతుంది, ఏం తేలుతుంది? సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుందంట. జీవో నెంబర్ 9 మీద హైకోర్టులో పిటిషన్ వేసి స్టే సంపాదించిన బుట్టెంగారి మాధవరెడ్డి తదితరులు శుక్రవారమే సుప్రీంకోర్టుకు పోయారట. మాధవరెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినట. ఎప్పుడు? శుక్రవారం పోయిండు. మాధవరెడ్డి అయితే ఓ పగబట్టిండు బీసీలో. ఇది నిజంగా మరి ఏం పాపం చేసిండు ఆయనకు అర్థం కాలే. కానీ పగబట్టి నిద్ర కూడా పోతున్నాడో లేదు. ఒక్క పిటిషన్ తోటి మొత్తం పబ్లిసిటీ అయిపోయిండు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఇదే కదా. ఇష్యూ ఏదైనా ఉందంటే హాట్గా ఇప్పుడు ఇదే. బీసీలకు ఒకటే పిటిషన్ వేసిండు, మొత్తం ఫ్రీ పబ్లిసిటీ, రూపాయి ఖర్చు లేకుండా, బ్యానర్లు కట్టుకోకుండా, ప్రజల్లో తిరగకుండా, 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఫ్రీ పబ్లిసిటీ అయిపోయాడు. పగబట్టిండు బీసీల మీద. శుక్రవారం పోయిండట మళ్ళీ సుప్రీంకోర్టుకు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవియట్ పిటిషన్ వేసిండట. ఇంకా చూడు ఎట్టుంది కథ. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకు వస్తే మా వాదనలు వినాలే అంటే ఈడ వదులుతలేడు, ఆడ వదులుతలేడు. మరి లాస్ట్కు బీసీలకు దొరికితే ఏం చేస్తారో తెలియదు. ఇంకా రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర మంత్రివర్గం ఇక ఒకటే పట్టుబట్టిందయ్యా. రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే పట్టిండు, ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఏమైందో చూద్దాం. విసుకొస్తుంది గ్రామాలలో ప్రజలకు.
సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారట. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారట. ఇంక ఎన్నిసార్లు దృష్టి సారిస్తారు? ప్రత్యేకంగా దృష్టి సారించినా ఏం తేలేదు, ఏం లేదాడ, అది నిలబడతలేదు. మమ్మల్ని ఏం చేయమంటారంట, ఇదంతా స్టోరీకి అదే ఉంటుంది. కానీ మమ్మల్ని ఏం చేయమంటారు? ఎవరు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ప్రకారం ఎన్నికలను నిర్వహించాలంటూ గత నెలలో ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. దాని ఆధారంగానే సెప్టెంబర్ చివరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. రిజర్వేషన్లకు ప్రాతిపదికన అయిన జీవో నెంబర్ 9 హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల ప్రక్రియను ఈసీ నిలిపివేసింది. ఈ మేరకు గురువారమే ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు కాపీలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు చెప్పడంతో దానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా ప్రస్తావించడంతో ఈసీ సందిగ్ధంలో పడిపోయింది. సందిగ్ధం కాదు, పెద్ద 1000 గోతి లోతులో పడిపోయింది ఈసీ. ఏం చేయాలో అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు తీర్పులో ఏముందో ఒక్కసారి చదువుదాం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం మీద గురుతర బాధ్యత పడిందంట. ఏందా బాధ్యత అంటే, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ముందుకు వెళ్ళాలని 50% సీట్లు ఓపెన్ కేటగిరీకి నోటిఫై చేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంట. తీర్పులో పలు కీలక విషయాలు ప్రస్తావించిందంట. చట్టబద్ధంగా అనుమతించిన కాలం కంటే ఎక్కువగా స్థానిక ఎన్నికలను ఆపడానికి వీలు లేదని, పంచాయతీల గడువు ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఇక ఎన్ని గుర్తు చేసినా మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కదా, ముడిపడి ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి కొంత ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి తలకాయ నొప్పి అయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది. హైకోర్టు ఏమో ఎన్నికలు పెట్టమంటుంది, పరిశాన్ ఉంది ఇప్పుడు ఎన్నికల సంఘానికి. ఇంకా బుట్టెంకారి మాధవరెడ్డి మళ్ళా ఇక మన ఎట్లా అయిందంటే పగబట్టిండు బీసీల మీద, ముందల వడనిస్తలేడు, అడ్డుకుంటున్నాడు. ఇక కొంతమంది అయితే మన రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు టపాకాయలు వేల్చి సంబరాలు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్టే విధించింది కదా హైకోర్టు, సంబరాలు చేసుకున్నారు. ఇది ఏం కాదు, దీనివల్ల ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఓకే పని చేయండి, పాత రిజర్వేషన్ల ప్రకారమే పోన్రి. ఓకే 20% 23% పెట్టి 50% మించకుండా ఊకే పోన్రి, లేకపోతే పార్టీ పరంగా నన్ను ఇవ్వండి. ఊకే ఎందుకు ఈ నాటకాలు? అయిపోయా, ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం అయిపోయా, 7 ఎలక్షన్లకే పోతుంది. ఇంకో 2 ఏళ్ళే ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు. ఇక్కడ ఎన్ని రోజులు ఈ నాటకాలు? ఇక నేనేమంటున్నా అంటే, సర్పంచ్ అభ్యర్థులే విసుగు చెందినరు. వాళ్ళు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అని ఆయన ఏదో ఒకటి ఇవ్వండి అక్కడ, పార్టీ పరంగా ఇవ్వమను. మరి ఏం చేస్తాం? 50% మించకూడదని కోర్టులు చెప్తున్నాయి. ఈ నాటకాలు ఎన్ని రోజులు ఊకే బంద్ చేసి పార్టీ పరంగా ఇవ్వమను అని వాళ్ళే అంటున్నారు. వాస్తవంగా నేను ఫోన్లు చేసి కూడా కనుక్కున్నా, ఏంది బ్రదర్ పరిస్థితి అంటే, ఎందుకని అంత అవసరమా? పార్టీ పరంగా ఇవ్వమని రాదు, వాళ్ళ చిత్తశుద్ధి నిబద్ధతను చాటుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు కానీ ఉత్తదే అంత డొల్లా, పార్టీ పరంగా ఇస్తే అయిపోయా కదా అని ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. ఇంకో మిత్రునికి నేను ఫోన్ చేసిన, ఇట్లా చెప్తున్నారు పరిస్థితి. అందుకే ఒక పార్టీ పరంగా అంటే ఉత్తదే అది ఏం కాదు, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకేమున్నాయి? ఈయన ఏమో రాసుకొచ్చిండు, వైద్యానికి శస్త్రచికిత్సనంట. మెట్రో ఆస్తుల బదిలీ తర్వాతే 2వ దశ డిపిఆర్ అట. నెలాఖరు